వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ప్రభుత్వం మీద ఒంటికాల మీద లేచారు. రాష్ట్రంలో తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడింది అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 500 డీజిల్ కోసం ఒక ఆక్వా రైతు పడిన ఆవేదన ప్రస్తావిస్తూ ఇది రైతులను రక్షించే ప్రభుత్వమా లేక భక్షించే ప్రభుత్వమా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది, ఇది వారి పాలిట శాపంగా పరిణమించింది అని విమర్శ. ఓ రైతు ఆక్రోశిస్తున్నటువంటి వీడియోని షర్మిల గారు పంచుకున్నారు. కూటమి పాపం, ఆక్వా రైతన్న పాలిట శాపం, రాష్ట్రంలో ఇంధన సంక్షోభం, రొయ్య రైతులకి అంతులేని కష్టం, కంటికి రెప్పలా చూసుకునే రొయ్య పిల్లలను బతికించేందుకు ఓ పెట్రోల్ బంక్ దగ్గర రైతన్న పడిన ఆవేదన వర్ణనాతీతం. 500 డీజిల్ కోసం ఆ రైతు రోజున తీరు కూటమి ప్రభుత్వం సిగ్గుపడాల చూసి. అన్నా నాకు ఫ్యాన్ సీట్లు అంటే ఎరేటర్ తిరగాలన్నా అప్పు చేసి రొయ్య పిల్ల వేసాను, ఫ్యాన్ సీట్లు తిరగకపోతే నా రొయ్య పిల్ల చచ్చిపోద్ది అన్న ఆవేదన వింటూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? చంద్రబాబు గారి ఛాతీలో ఉన్నది గుండె బండ. ఇది రైతన్నను రక్షించే ప్రభుత్వమా లేక భక్షించే ప్రభుత్వమా? ఇదేనా చంద్రబాబు గారి విజనరీ? దీన్నే అంటారా అద్భుతమైన గుడ్ గవర్నెన్స్? రైతులతో కాళ్ళు పట్టించుకున్న పాపం ఈ కూటమి ప్రభుత్వానికి తగలకపోదు. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఏపీలోనే ఎందుకు వచ్చింది? ఎన్డీఏ పాలిత రాష్ట్రంలో ఇంధనం కోసం ప్రజల పడిగాపుల, పెట్రోల్ బంకుల దగ్గర మలయుద్ధాల, రేషన్ విధానంలో పెట్రోల్ డీజిల్ పోయడమా? సరిపడేంత ఇంధనం ఉంటే దాదాపు 3000 బంకుల్లో నో స్టాక్ బోట్లు ఇవాటికి ఎందుకున్నాయి? ఇదేనా రాష్ట్ర ప్రజలపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి? అందుకేనా పడి మోడీకి మద్దతు ఇచ్చేది? బంకులు తన దగ్గర జనాలు అవస్థలు పడుతుంటే, ప్రత్యక్షంగా అన్ని రంగాలపై ఇంధన సంక్షోభం తీవ్ర పరిణామం చూపిస్తూ ఉంటే ఇంకా బీజేపీ భజన చేయడానికి మోదీ గారు తొత్తుగా ఉండడానికి చంద్రబాబు గారు సిగ్గుపడాలి. రాష్ట్రంపై బీజేపీకి పట్టింపు లేదనడానికి ఇంధన సంక్షోభం అనేది ఒక నిదర్శనం. వదంతులు నమ్మొద్దని చెప్పే బదులు ఇప్పటికైనా కళ్ళు తెరవని చంద్రబాబు గారు. ఫైన్. అంటే షర్మిల గారు ఒక పార్టీ అధ్యక్షురాలి హోదాలో చాలా ఘాటుగా అధికార పక్షాన్ని చాలా ఎండగట్టారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొరత వచ్చిందా, కొరత క్రియేట్ చేస్తున్నారా, ఇది ఒకసారి తెలుసుకోవాలి. అండ్ అఫ్కోర్స్ దానికి సంబంధించి అధికారగణం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 3-4 సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టారు. చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అటు బ్యాంకుల వాళ్ళకి కానీ కంపెనీల వాళ్ళకి కానీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది, డీలర్లతో సైతం. అదొకటి పాయింట్. అయితే సెకండ్ థింగ్, ఏపీలో మాత్రమే కొరత ఉందా? ఇంకే స్టేట్లోనే ఎక్కడా లేదా? ఒకసారి హైదరాబాద్ రండి, ఇప్పుడే కావాలంటే ఇప్పుడే రావచ్చు, నేను తీసుకెళ్తా బంకుల దగ్గరికి. రెగ్యులర్గా వెళ్ళే బంకుల్లో దాదాపు 8 బంకులు క్లోజు, 3 బంకుల్లో అత్యంత రద్దీ, అరగంట వెయిట్ చేసి ఎండలో కాసేపు ఉంటే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనేటువంటి ఒక ఇబ్బందితో ఓ 300 పెట్రోల్, మళ్ళీ ఒక 4 రోజులు తిరగడానికి సరిపడే ఓ 300 పెట్రోల్ కొట్టించుకుని వచ్చేసా. నా వెనక ఇంకా దగ్గరగా 250 బైకులు ఉన్నాయి. కార్లు అయితే లెక్కలేదు, ట్రాఫిక్ జామ్ అవుతుంది ఒక్క ఏరియాలోనే. ఇక చాలా చోట్ల నో స్టాక్ బోర్డులే పెట్టారు. ఇది ఒక కోణానికి ఒకవైపు అయితే, సెకండ్ పాయింట్లో ఈ తప్పు ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వాలు ఒకటే కాదు, ప్రభుత్వానికి ఇందులో ఉండదు. కంపెనీలు డీలర్లు ఈ సరఫరా సరిగ్గా వెళ్ళాలి అనేది ప్రభుత్వం ఆడిట్ చేస్తుంది, ఒక పాయింట్. రెండోది, కారు ఉంది, కారులో డీజిల్ కొట్టించుకున్నారు, లేదు బండి ఉంది, బండిలో పెట్రోల్ కొట్టించుకున్నారు, లేదు ఆ వెహికల్కి సంబంధించి రేషన్లోనే ఎంతో మొత్తానికి ఇచ్చారు, ఫైన్. కొన్ని చోట్ల బంకు ఓనర్లు, దళారులు వీళ్ళు కుమ్మక్కైపోయి 100 లీటర్ల టిన్నులు, 200 లీటర్ల టిన్నులు, 50 లీటర్ల టిన్నులు ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో డీజిల్ని కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు. సో ఇది పోలీసులు దాన్ని ఇమీడియట్గా అడ్డుకోవాలి. దాన్ని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, తప్పలేదు. ఆ బంక్ని సీజ్ చేసే అవసరం అయితే పోలీసులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేలా కూడా చేయొచ్చు. సో షర్మిల గారు అంటే చాలామంది కామెంట్స్ చేసేది ఏంటంటే, అమ్మ దయచేసి ఒకసారి హైదరాబాద్ కూడా రండి, ఇక్కడ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మరి ఇక్కడ కూడా బంకుల్లో నో స్టాక్ బోర్డులు, ఇక్కడ కూడా ఇంత రద్దీలు, ఇక్కడ కూడా రైతులు ఇంకొకళ్ళు అయ్యా మాకు కొంచెం డీజిల్ లేదంటే మాకు పెట్రోల్ ఏదో ఇప్పించండి అని చెప్పి ఇక్కడ కూడా అదే ఆవేదన చాలా చోట్ల ఉంది. అక్కడ ఆక్వా రైతును తప్పు పట్టట్లేదు, ఎందుకంటే తను అప్పు చేసి మరీ ఆ పంట వేసుకున్నాడు కాబట్టి ఆ పంట పాడైపోతే చేసింది అప్పే మిగులుతుంది, నష్టం వస్తుంది. కాబట్టి అతను ఆవేదన అర్థం చేసుకోవాలి, తప్పులేదు. కానీ అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మోడీ గారిని తిడుతున్నారా? ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కలిసి వచ్చి సార్ మా రాష్ట్రానికి ఇదిగో ఇది కావాలి ఇది అని చెప్పి చేయించుకుంటున్నారు కదా, మరి అది కూడా ప్రజలకు చెప్పాలి కదా. అనేక చోట్ల ఇలాగే ఉంది. తమిళనాడులో కూడా కొన్ని చోట్ల పెట్రోల్ కొరత నడుస్తోంది అనేది వార్తలు వస్తున్నాయి. ఇది పెట్రోల్ రేట్లు ఎన్నికల ఫేజ్ అయిపోయిన తర్వాత రేట్లు పెరుగుతాయి అనేటువంటి ఒక ఊహాగానం.
ఒక ఊహాగానం నడుస్తుంది కదా, దానికి తగ్గట్టుగా పెంచిన తర్వాత అమ్ముకుందాంలే పెట్రోల్ని, లేదా పెంచిన తర్వాత అమ్ముకుందాంలే డీజిల్ని, ఈ రకంగా కొంతమంది బంకులు వాళ్ళు చేస్తున్నారు నిజంగానే. నిన్న అనేక చోట్ల చూసాం ఎంఆర్ఓ గారు, అనేక మంది ఎంఆర్ఓలు వెళ్ళి బంకుల దగ్గరికి బంకులను తెరిపించినటువంటి సంఘటనలు చూసాం. అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఎండీగా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర తెలంగాణలో చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఏ బంకులోనైనా సరే నో స్టాక్ బోర్డు ఉంటే దానికి డ్యూ ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేస్తాం, తప్పు అని తేలితే బంక్ సీజ్ చేస్తామన్నారు. ఆ తర్వాత చాలా బంకులు ఓపెన్ అయ్యాయి. సో కొరత సృష్టించబడుతోంది. ఇది ప్రభుత్వ వైఫల్యం కింద కాదు వచ్చేది, వాళ్ళు కావాలని చెప్పి చేస్తున్నారు. సో వాళ్ళని ప్రశ్నించండి, తప్పేమీ లేదు. ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించవచ్చు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని. సో ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు, ఎక్కడికక్కడ చెక్ చేస్తున్నారు, ఉన్న చోట ఇప్పిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా పట్టించుకోవాలిగా. అలా కాకుండా రైతులే చచ్చిపోవాలా, రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఇది లేదా అంటే ఎలాగా? ఇదే ప్రజలు కూడా అంటున్నటువంటిది. కొరత ఉంది, ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవాలి. చాలా చోట్ల బ్లాక్ చేస్తున్నారు. ఆ బ్లాక్ చేసిన వాళ్ళవి ఆధారాలతో పట్టుకోవాలి. అన్ఫార్చునేట్లీ చాలా చోట్ల దొరకట్లేదు ఎక్కడ. ఆ ఒక పాయింట్ ఉంది. సో షర్మిల గారు ఒకసారి హైదరాబాద్ కూడా వచ్చి కావాలంటే వారు కారులోనే రావచ్చు. ఏపీలో చక్కగా కారు ఎక్కి ఉన్న పెట్రోల్ తోటి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూడా పెట్రోల్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అనేది కూటమి కార్యకర్తలు కూడా చాలామంది చెప్తున్నారు. తీసుకున్నటువంటి అంశం చాలా మంచిదైనప్పటికీ కూడా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. కొరత ఎవరో సృష్టిస్తూ ఉంటే ప్రభుత్వాన్ని అనడం సబబు కాదు. దానికి ఏమైనా ఫైండ్ అవుట్ చేయండి, సొల్యూషన్ కావాలంటే ఏం చేయొచ్చు అనేది కలిసి రండి అని ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. మరొక పక్కన మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతోంది అని చాలామంది చెప్తున్నారు కదా, మరి దాన్ని ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. మరి షర్మిల గారికి సమాధానం దొరుకుతుందంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.